హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో బ్రహ్మకమలం చెట్టు ఉందండి. ఈ చెట్టుకి 2 పువ్వులు చొప్పున పూసేదండి కుండీలో ఉన్నప్పుడు. తర్వాత ఇది కుండీలో ఉంటే స్టామినా సరిపోవట్లేదు, పెద్దదైపోతుంది, మంచిగా ఇంకా ఎక్కువ పువ్వులు పూస్తుందని చెప్పి అపార్ట్మెంట్లో కింద ప్లేస్ ఉంటే అక్కడ నాటించామండి. మేము ఎప్పుడు ఈ బ్రహ్మకమలం పూసినా సరే బ్రహ్మదేవుడితో సమానం కదండి, అందుకని చెప్పి పూజ చేసి అప్పుడు ఆ పువ్వుల్ని కట్ చేసి దేవుడికి అనేది పెడతామండి. ఎప్పుడు కూడా ఈ పువ్వులు అనేవి నైట్ టైమే పూస్తాయండి, అది కూడా 11-12 మధ్యలో పూస్తాయండి. మళ్ళీ మార్నింగ్కి ముడుచుకుపోతాయి. సో చాలా పవర్ఫుల్ అయిన ఫ్లవర్ అంటారు. అందుకని చెప్పి ఈ చెట్టుకి పూజ చేసిన తర్వాతే మేము ఇలా దేవుడికి పెట్టడం కోసం కట్ చేస్తున్నామని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత మేము పువ్వునైతే అయితే కట్ చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.